ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకుని భద్రత కల్పించాలని చందుర్తి మండలం ఆటో యూనియన్ అధ్యక్షులు బత్తుల కమలాకర్ అన్నారు. శనివారం చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్నారన్న సమాచారం మేరకు ముందస్తుగా శుక్రవారం రాత్రి కమలాకర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ 6 గ్యారెంటీల్లో భాగంగా ఆటో కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం మేరకు సంవత్సరానికి 12,000 చెల్లించాలన్నారు. ఉచిత బస్సుతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని, ఇప్పటికైనా కార్మికులను ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ఆదుకోవాలని అన్నారు. లేనిచో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. చలో అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ఆటో కార్మికుల హక్కుల కోసము మరి రేపు అసెంబ్లీ ముట్టడి ఉంది కాబట్టి వెళ్దామని చెప్పేసి అనుకునే సందర్భంలో మరి ఆటో కార్మికుల హక్కుల కోసము మరి జీవనోపాధి కోసం ఆటోలు నడిపియగా మరి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మరి 6 గ్యారెంటీలో వాగ్దానాలు భాగంగా ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. ఆటో కార్మికుల వాగ్దానమే మరి నీళ్లలో ఏలిబెట్టి నాకే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మరి ఆటో కార్మికులు ఈరోజు బజార్న పడే పరిస్థితి ఏర్పడ్డది. మరి చాలామంది కూడా ఈరోజు ఆత్మహత్యలు, వాళ్ళ యొక్క ఈఎంఐ కిస్తీలు వెళ్ళకపోవడం ద్వారా, ఆటోలు నడకపోవడం ద్వారా ఆత్మహత్యలు చేసుకొని వారు చనిపోవడం జరిగింది. మరి ఎవరైతే ఆటో కార్మికులు చనిపోయినో ఒక్కొక్కళ్ళకు ఆటో కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. 12,000 రూపాయలు కాదు, 12 పైసలు కూడా ఇవ్వలేదు. మరి మా జీవనోపాధి ఏం కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాము. మరి ఆటో కార్మికులు వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ చదువులు ఉంటాయి, వాళ్ళకు మంచి చెడు ఉంటాయి కాబట్టి ఆటో కార్మికుల వేదనను ఇప్పటికైనా పట్టించుకొని అసెంబ్లీలో తీర్మానం పెట్టి వాళ్ళ హక్కులో మరి కాలరాయకుండా సంవత్సరానికి 12,000 రూపాయలు హెల్త్ కార్డు, అదేవిధంగా మరి జీవనోపాధి కోసము ఇంకా ఇతరత్ర ప్రయోజనాలు చేకూర్చాలని చెప్పేసి ఈరోజు చందుర్తి పోలీసులు మా యొక్క ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. మేము మరి పోలీసు ద్వారా కూడా మరి మా యొక్క కార్మికుల హక్కులను మీరు కూడా ప్రభుత్వానికి వెనువెంటనే చేరవలసిందిగా కోరుతూ మరి ఈ యొక్క మీడియా ద్వారా కానీ మరి పేపర్ ప్రింట్ ద్వారా కానీ మా హక్కుల కోసము మీరు కూడా సహాయం చేయవలసిందిగా ఆటో కార్మికుల చందుర్తి మండలి తరఫున కూడా కోరుతా ఉన్నాం.